కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించడం జరిగింది. 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. 4-5 నెలల నుంచి వాళ్ళకు జీతాలు ఇవ్వలేదు. వీళ్ళలో చాలా మంది నిర్వాసితులు, చాలా మంది వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము అని మాటిచ్చారు. ఈరోజు కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వీళ్లకు భరోసా కూడా తొలగిస్తూ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా 4,000 మందిని తొలగించడం జరిగింది. ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం. విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. మనందరం తలెత్తుకొని చెప్పుకునేది, గర్వంగా ఫీల్ అయ్యేది విశాఖ స్టీల్. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సాధ్యం చేసిన ప్రాజెక్టు, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నిలబెట్టిన ప్రాజెక్టు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేకపోయేసరికి గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అయినా, ప్రభుత్వం అయినా, వైసీపీ ప్రభుత్వం అయినా, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, కనీసం భరోసా లేకుండా పోయింది ఈ ఉద్యోగస్తులకి. వాళ్ళ జీవితాల మీద అయితేనేమి, ఫ్యాక్టరీ కోసం అయితేనేమి. అంచెలంచెలుగా విశాఖ స్టీల్ నీరు గారుస్తూ వస్తున్నారు, టీడీపీ అయినా వైసీపీ ప్రభుత్వాలైనా. ఎందుకు అని అడుగుతున్నాం. ఈ భూముల మీద మీకు కన్నుంది, ఇది ప్రైవేటైజ్ చేయాలని మీకు ఆశ ఉంది. కానీ విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అని ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఈ విశాఖ స్టీలును ఇంత అన్యాయం ఎలా చేయగలుగుతున్నారు అని అడుగుతున్నాం. అసలు ఇప్పటికే విశాఖ స్టీలుకు ఏ భరోసా లేకుండా పోయింది. సెయిల్లో విలీనం చేయమని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. క్యాప్టివ్ మైన్ కావాలి అన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాజశేఖర రెడ్డి గారు అయితే ట్రైపార్టీ అగ్రిమెంట్ చేపించి క్యాప్టివ్ మైన్ కోసం ఒక ఏర్పాటు కూడా చేశారు. కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత అది అటకెక్కింది. కనీసం రా మెటీరియల్ కూడా ఈరోజు డబ్బు లేని పరిస్థితి. పోర్టు దగ్గర నుంచి రవాణాకు కూడా పెంచేసిన ఛార్జీలు పెంచేసిన పరిస్థితి. అన్ని రకాలుగా దీన్ని ఒక సిక్ ఇండస్ట్రీగా చేసే ప్రయత్నం చేస్తున్నారు పాలకులే. ఒకసారి కాలు, ఒకసారి చెయ్యి తీసేస్తున్నారు. ఇది అవిటి ప్రాజెక్టు, ఇది కుంటి ప్రాజెక్టు, ఇది సొంతంగా సర్వైవ్ కావడం అసాధ్యము అన్న లెవెల్ కు తీసుకొచ్చి దీన్ని ప్రైవేటైజ్ చేసే కుట్ర చేస్తున్నారు పాలకులే. ఏది మాట్లాడినా కేంద్రం చేస్తుంది అంటున్నారే. మరి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు దీనికి ఎందుకు భరోసా ఇవ్వలేదు? చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారైనా ఎందుకు భరోసా కలిగించలేకపోతున్నారు? భరోసా మీరు కలిగించకపోగా ఇది సెంటిమెంట్ తో కూడిన విషయం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ దీన్ని ఆదుకునే ప్రయత్నం అయితే చిత్తశుద్ధితో ఎవరూ చేయటం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది 7 మిలియన్, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇది 3 మిలియన్ యూనిట్లు, 3 మిలియన్ టన్లు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే దాన్ని 7 మిలియన్ టన్స్ కు తీసుకువెళ్లారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి బ్లూ ప్రింట్ ప్రకారం ఇది 20 మిలియన్ టన్నుల ప్లాంట్ గా తయారు చేయాలి అన్నది ఆయన కోరికైతే ఈరోజు 7 మిలియన్ టన్స్ కాదు కదా, 1 మిలియన్ టన్ కు వచ్చింది దీని ప్రొడక్షన్. దీనికి కారణం ఎవరు అని అడుగుతున్నాం. పాలకులు కాదా అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అసలు విశాఖ స్టీల్ కష్టాలలో ఉందా అని అడిగారట ఎలక్షన్లప్పుడు. ఈ కార్మికులు వెళ్లి ఎందుకు ఆదుకోలేదు 5 సంవత్సరాలు అని అడిగితే, ఇక చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మాటలు చెప్పడం తప్ప ఒక్కటి కూడా ఒక్క రకంగా అయినా వీళ్ళకు భరోసా ఇవ్వకపోగా ఈ రోజు 4000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు అంటే మీకు ఎంత చులకన భావం ఉందో, విశాఖ స్టీల్ పట్ల ఎంత చిన్న చూపు ఉందో వేరే చెప్పనవసరం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే ముఖ్యమంత్రి గారే రావాలి, వెంటనే ముఖ్యమంత్రి గారే రావాలి, ఈ ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వాలి. ఈ ఉద్యోగస్తులు 14,000 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ పర్మనెంట్ చేస్తున్నాము అని చంద్రబాబు గారు వచ్చి చెప్పాలి. ఈ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్ కూడా ఏర్పాటు చేస్తాము అని చంద్రబాబు గారు చెప్పాలి. సెయిల్ లో కూడా దీన్ని కలిపే ప్రయత్నం చేస్తాము, లేకపోతే బెయిల్ అవుట్ ప్యాకేజ్ అనౌన్స్ చేస్తామని చంద్రబాబు గారే వెంటనే వచ్చి స్పందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రోకో చేస్తుంది. కానీ ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది, అడ్మిన్ బ్లాక్ ని ముట్టడిస్తాం. ఆ తర్వాత ధర్నాలకైనా నిరాహార దీక్షలకైనా ఢిల్లీకి వెళ్లి పోరాటం చేయడానికైనా వెనకాడదు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ విశాఖ స్టీల్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు 4,000 మందికే కాదు, 14,000 కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకే కాదు, మొత్తం అందరు ఉద్యోగస్తులకి భరోసా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు చనిపోయారు. తర్వాత చనిపోవడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఊరుకునే పరిస్థితి లేదు. హెచ్చరిస్తున్నాం, చంద్రబాబు గారు వెంటనే రావాలి, భరోసా ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, కేంద్రం తరఫున కూడా స్టీల్ మినిస్ట్రీ నుంచి రావాలి మినిస్టర్. ఇక్కడ ప్రజలకు కార్మికులకు గ్యారెంటీ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది.